హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా పైసలు అనేది ఎప్పటి నుంచి జమ కాబోతుంది. ఇటీవల కాలంలో వానాకాలం సీజన్ పంట మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేశారు. యాసంగి సీజన్ సంబంధించి ఇటీవల కాలంలో చాలా మంది అయితే ఎదురు చూస్తున్న వారందరికీ బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎప్పటి నుంచి డబ్బులు అనేది అకౌంట్లో జమ కావడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది వాయిదాల రూపంలో కొనసాగుతుంది. ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ నెలలు గడుస్తున్నాయి కూడా. అయితే రైతులకు మాత్రం ₹1 అయితే రావడం లేదు. యాసంగి సీజన్ అనేది కంప్లీట్ అయ్యేటువంటి దశ అనేది వస్తుంది. కొన్ని పంటలకు సంబంధించి చూసుకున్నట్లయితే కోతలు స్టార్ట్ అయ్యేటువంటి స్టేజ్ అయితే వచ్చిందని చెప్పేసి రైతులు అయితే అంటున్నారు. ఇక యాసంగి నాట్లు పూర్తయిన అందరి పంటలు అన్నమాట. వీరాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎకరానికి ₹6,000 చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం అయితే అందజేస్తామని స్వయంగా చెప్పడం అయితే జరిగింది కదా. 2 సీజన్లు కలుపుకున్నట్లయితే మనకు ₹12,000 అయితే రావాలన్నమాట. కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పైసలు అనేది వచ్చింది లేదు, అకౌంట్లో పడ్డాయి కూడా లేవు అనమాట. అయితే ఈ సీజన్లో మాత్రం పెట్టుబడికి డబ్బులు లేక రైతులు అప్పులు చేసి పంటల సాగు చేశారు. ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పారు, కోడ్ అని చెప్పారు, అది కూడా అయిపోయింది. రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సాయం అయితే అందలేదన్నమాట. సపోజ్ చేసి రైతులు అయితే వరి నాట్లు వేశారు, ఇతర పంటలు కూడా సాగు చేయడం జరిగిందనమాట గణనీయంగా. ఇటీవల కాలంలో సర్వేని చేస్తూ శాటిలైట్ మ్యాపింగ్ అని చెప్పేసి కాలయాపన చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సాగులో ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో శాటిలైట్ సర్వే కూడా చేసిందనమాట. అయితే ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి కీలక అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఒక ఎకరాన్ని మొదలు పెట్టుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు సాగు చేసినా చేయకున్నా ఇచ్చారు కదా. సేమ్ అదే విధానాన్ని ఫాలో అయితే కావాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు అప్డేట్స్ అయితే అంటున్నాయి అనమాట. అసలు ఈ ఊహించిన ట్విస్ట్ ఎందుకు తీసుకున్నది ఏంటి, ఎప్పటి నుంచి పైసలు అనేది అకౌంట్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతాం, వెంటనే లైక్ చేయడం వీళ్ళకైతే వెళ్ళి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రైతుల వివరాలు నమోదు చేసి ఇక అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా శాటిలైట్ సర్వే అనేది కంప్లీట్ చేశారు. సాగు చేసిన భూములకు వివరాలను వ్యవసాయ శాఖ ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందనమాట. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు చేయని పడగబడ్డ భూములు, కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఇలాంటి వీటన్నిటి కూడా రైతు బంధు అనేది ఇచ్చిందని, ప్రజాధనం వృధా చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సర్వేలో చేయించడం జరిగిందనమాట. అయితే రబీ సీజన్ మొదలైనటువంటి 2 నెలలు పూర్తవుతున్నా కూడా రైతు భరోసా సంబంధించి జాడ కనిపించడం లేదంటున్నారు, హామీ నెరవేరలేదంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎకరానికి ₹15,000 అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసింది, ₹6,000 చొప్పున 2 సీజన్లో ₹12,000 జమ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ₹12,000 పంట కాలానికి అనుగుణంగా ఫసలు ఎకరానికి ఏదైతే ₹6,000 చొప్పున అందించారని చెప్పేసి ఇక ఇప్పుడు తాము ₹1,000 పెంచి ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీని అమలు చేయకుండా ఎకరానికి ₹12,000 ఇస్తుందని చెప్పేసి ఇక ముఖ్యంగా రబీ సీజన్ ఆలస్యమైంది. ఇక ఏదైతే యాసంగి సీజన్లోనే పైసలు అనేది ఇవ్వాల్సి అయితే ఉండి ఇప్పటికే లేట్ అయిందనమాట. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన షాకింగ్ అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం ఉన్న రైతులు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఎంతమంది ఉన్నారు ఏంటనేది అంటే ఓవరాల్గా వచ్చేసి 1 ఎకరం కలిగిన రైతులు 18 లక్షల ఎకరాల్లో సాగిస్తే దాదాపుగా 18 లక్షల వరకు ఉన్నారనమాట రైతులు. తర్వాత మిగతా 2 ఎకరాలు 3 ఎకరాలు చూసుకున్నట్లయితే 48 లక్షల రైతులు, అంటే ఇన్ని రకాల రైతులు అయితే ఉన్నారు. మొత్తానికి ఓవరాల్గా వచ్చేసి 5 ఎకరాలు ఉన్న రైతులు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వారికి 44 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఓవరాల్గా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం నుంచి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాలు ఉన్న రైతులే ఎక్కువగా అయితే ఉన్నారు. అది కూడా 3 ఎకరాలు ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రంలో 100లో దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 50% అయితే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా ఎప్పుడు జమ చేస్తారంటే అప్డేట్స్ అయితే అంటున్నాయి, మార్చి 2వ తారీఖు నుంచి రైతు భరోసా అయితే ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఉందన్నమాట. ఇటీవల కాలంలో ఒక 4,000 కోట్లు ఇతర వాటికి ఖర్చు చేసినా కూడా 5,000 కోట్లనే సిద్ధంగా ఉంచారట. ఓవరాల్గా వచ్చేసి రైతు భరోసా అనేది రైతులందరికీ మార్చి నెలలోనే 1-2 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల్లోనే రైతు భరోసా అనేది అకౌంట్లో జమ చేస్తారు. ఒకవేళ ఆ 2 రోజుల్లో కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా పండుగలు హాలిడేస్ కనుక ఉన్నట్లయితే ఈ ప్రాసెస్ మొత్తం కంటిన్యూలో
9 రోజుల్లోనే రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు అనేది సిద్ధం చేయడం జరిగిందని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్స్ అయితే అంటున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఇప్పటికే ఆలస్యమైందని చెప్పేసి రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి రైతు భరోసా ఎప్పుడో అందిస్తారు, అసలు ఇస్తున్నారా లేదని చెప్పేసి రైతులు అయితే ఆందోళన చెందుతారు. కాబట్టి రైతు భరోసా సంబంధించి సో ప్రభుత్వం నుంచి తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో అందుతున్నాయి. ఇక మరొక రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇప్పట్లో ఇవ్వడానికి అవకాశాలు అయితే లేదు. ఎందుకంటే ఎలక్షన్ కూడా లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటే గ్రామ స్థాయిలో ఇక రైతుల పైన తీవ్ర ఒత్తిడి అయితే పడుతుంది. కాబట్టి రైతులకు మరింత మేలు చేయాల్సి అయితే వచ్చేది. కానీ ఇప్పుడు రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది యాసంగి సీజన్ వేసిన వారు రైతు భరోసా ఇస్తారని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే బడ్జెట్ అన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రవేశపెట్టిన టైంలోనే తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు రైతు భరోసా అనేది ఇవ్వడానికి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అందులో వచ్చేసి ఈ నెల 20 తారీఖు ఉంది కదా, 20 తారీఖు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే 3వ వారం నుంచే రైతు భరోసా అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా రూపాయి అనేది ₹1 కూడా రాదని చెప్పేసి అప్డేట్స్ కూడా అంతాయన్నమాట. మొత్తానికి ఈ సీజన్ కంప్లీట్ అయినా నెక్స్ట్ సీజన్ వస్తుంది కదా, ఈ సీజన్లో వచ్చిన వారికి నెక్స్ట్ సీజన్లో కలిపి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అప్డేట్స్ కూడా అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాల వారీగా పెంచుకుంటూ అందరికీ ఆమోదయోగ్యంగా రైతు భరోసా అనేది ఇవ్వాలని ప్రభుత్వం భావించినప్పటికీ కొన్ని అడ్డంకులు అయితే ఏర్పడుతున్నాయి కదా. అయితే రైతులకు సంబంధించి రైతు భరోసా ఇప్పటికైనా మాకు ఎకరానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ₹15,000 ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. అవి ఇవ్వకపోయినా కనీసం ₹6,000 అనేది ఇవ్వాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారు అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరో అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. పీఎం కిసాన్ పైసలకు సంబంధించి నిధులు ఎప్పుడు వస్తాయన్న దానిపైన చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. డేట్ ఫిక్స్ అయినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఆ దేశంలో చాలామంది రైతులు ఎక్కువగా ఉపాధి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అందరూ కూడా ఎక్కువ ఉపాధి అంటే దీంట్లో ప్రధానంగా పెట్టుబడి సాయం అందిస్తారు. ఇందులో ముఖ్యంగా 3 విడతల్లో వచ్చేసి మనకు ఏం చేస్తారు, ₹6,000 చొప్పున అయితే అందిస్తారు. సో విడతకు ₹2,000 చొప్పున. అయితే 21 విడత వచ్చింది. ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూసిన వారందరికీ హోలీ పండుగ ఉంది కదా, ఈ పండుగకు ముందే రైతుల ఖాతాలో ₹2,000 అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. కానీ ఎంతమంది రైతులకు లబ్ధి పొందుతారు ఏందన్న దానిపైన సో ఉత్కంఠ నెలకొంది. ఈసారి చాలామంది రైతులను తొలగించే అవకాశాలు అయితే ఉందన్నమాట. ఎందుకంటే పీఎం కిసాన్ పైసలు ఏదైతే ఈకేవై చేసుకోకపోవడం, ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఏదైతే కంప్లీట్ కాకపోవడం, ఇలాంటివి కొన్ని కారణాలు అయితే చూపెడుతున్నారు. కాబట్టి సో ఇటువంటి వాటిని కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే రైతులకు మరింత మేలు జరిగేందుకు అదేవిధంగా పీఎం కిసాన్ పైసలు అయితే రావడం జరుగుతుంది. రైతు భరోసాలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెట్రోల్ బంకులు కమర్షియల్గా వాడుకున్న అదేవిధంగా రిజిస్టర్డ్ వెంచర్లు ఉన్నాయి కదా, అటువంటి దాదాపు ఒక 8 లక్షల ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వవద్దని చెప్పేసి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు అప్డేట్స్ అయితే వచ్చిందనమాట. తాజాగా వచ్చేసి ఇవన్నీ పైసలు అయితే మనకు మార్చిలోనే గుడ్ న్యూస్ అయితే వినబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఏదో ఒక అప్డేట్స్ అయితే అందిస్తున్నారన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియడం అయితే జరుగుతుందన్నమాట.